ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తుది నివేదికను విడుదల చేసింది ఏసీబీ. 2024 డిసెంబర్ 19వ తారీఖున నమోదైన ఈ కేసుపై ఏసీబీ విచారణ కొనసాగిస్తూ 2025 సెప్టెంబర్ 9వ తారీఖున ఇప్పటికే తొలి నివేదికను ప్రభుత్వానికి పంపింది. తాజాగా తుది నివేదికలో కేసుకు సంబంధించిన ముఖ్య అంశాలను స్పష్టంగా ప్రస్తావించింది. కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, బిఎల్ఎన్ రెడ్డిని A3గా, అలాగే ఎఫ్ఈఓ ప్రతినిధులను A4, A5గా ఏసీబీ పేర్కొంది. ఏసీబీ నివేదిక ప్రకారం ఫార్ములా ఈ రేస్ నిర్వహణ పూర్తిగా కేటీఆర్ స్వయంకృత నిర్ణయమే అని పేర్కొంది ఏసీబీ. ప్రభుత్వ అనుమతులు, అవసరమైన శాఖల ఆమోదాలు లేకుండానే రేస్ను నిర్వహించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో క్విడ్ ప్రో కో జరిగినట్లు సూచనలు ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. అంటే రేస్ నిర్వహణలో స్వయంగా లాభం పొందడానికి ప్రభుత్వం అనుమతులు లేకుండానే లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. తన తుది నివేదికలో గవర్నర్ ఆమోదం లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ 2 కీలక అగ్రిమెంట్లకు అనుమతి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది ఏసీబీ. ఈ ఒప్పందాలు గవర్నర్ నోటీసు కూడా తీసుకురాలేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు పొందలేదని తెలిపింది. ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి, ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమం కొనసాగించిందనే నివేదికలో పేర్కొంది ఏసీబీ. చెల్లింపులు, అగ్రిమెంట్ ప్రక్రియ మొత్తం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే విధంగా జరిగిందని ఏసీబీ తేల్చి చెప్పేసింది. ఈ తుది నివేదిక వెలుగులోకి రావడంతో ఫార్ములా ఈ కేసులో జరగనున్న నెక్స్ట్ యాక్షన్స్ పై ఉత్కంఠ నెలకొంది.